కవిత గారు అంటే మీకు ఉన్నటువంటి వ్యక్తిగత పరిచయము, అనుబంధం ఎట్లా ఉంది కోట గారితో? నేను ఒక నటుడుగా నేనేం చెప్పవసరం లేదండి. మీ అందరికీ తెలుసు. ఆయన నటించిన ఈ క్యారెక్టర్ అనేది ఏమీ లేదు. ఇటు కామెడీ గానీ, అటు బీద వాళ్ళు గానీ, ఒక బెగ్గర్‌గా గూడా యాక్ట్ చేశారు ఆయన. కోటీశ్వరుడుగా యాక్ట్ చేశారు. విలన్ అయితే కరడుగట్టిన విలన్‌గా చేశారు. సో, ఇలాంటి విచక్షణ నటుడు అని చెప్పుకోవాలంటే మనం డెఫినెట్‌గా కోట గారి గురించే మాట్లాడుకోవాలి. కానీ ఒక పర్సనల్‌గా చూసారు అనంటే ఒక వ్యక్తి ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అనే దానికి ఉదాహరణ నేను కోట గారినే చెప్తాను. నేను కోట గారిని చెప్తాను. ఎందుకంటే నాతో ఫస్ట్ డే ఆయన ఎలా ఉన్నారో, బిగినింగ్ డేస్‌లో ఆయన ఎలా ఉన్నారో, ఈ 30 సంవత్సరాల తర్వాత కూడా ఆయన అదే ప్రేమ, అదే అభిమానం, అదే గౌరవం. ఆయన చిన్న పెద్ద చూడరు. మీరు చిన్న ఆర్టిస్టా, పెద్ద ఆర్టిస్టా చూడరు. అందరినీ కూడా గౌరవించడమే ఆయనకి తెలుసు. సో, వ్యక్తిగతంగా కూడా ఒక ఉన్నతమైన వ్యక్తి అని నేను అంటాను. ఒకటే నాకు ఆయన విషయంలో మా అందరికీ అంటే మా ఇండస్ట్రీలో వాళ్ళకి బాధ ఏంటంటే వాళ్ళ అబ్బాయిని కోల్పోయిన తర్వాత ఆయన చాలా డిప్రెషన్‌కి లోనైపోయి చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఆయన మాట తీరు అవన్నీ కూడా మారిపోయాయి. అది ఆ గుండెల్లో ఆయనకి అలాగే ఉండిపోయింది. అంటే మీ షూటింగ్ సమయంలో వారితో గడిపినటువంటి సమయం ఎట్లా గుర్తు చేసుకుంటారు? ఆయన చాలా లైవ్లీగా ఉంటారండి. చాలా కంఫర్టబుల్‌గా ఉంటారు. ప్రతి ఆర్టిస్ట్‌తోని చాలా ఎప్పుడు చూసినా ఏమంటారంటే, కవితతో నేను యాక్ట్ చేసినప్పుడు నేనేమో విలేజ్ వాళ్ళలాగుంటాను. తనేమో అమెరికాలోంచి దిగొచ్చిన అందగత్తె తను. అంత అందగత్తెగా ఉన్న వాళ్ళకి నన్ను పేరుగా పెడుతున్నారు. సో, మా ఇద్దరికి పుట్టిన పిల్లలు ఎలా ఉంటారా అని ఎప్పుడు జోక్ చేస్తారాయన. సోగ్గాడు చేసేటప్పుడు కూడా నన్ను తరుణ్‌ని చూసి, "ఏంటబ్బా మీరిద్దరు నా పెళ్ళాం నా బిడ్డలాగా లేరు. నేనేమో ఇలాగున్నాను. మీరిద్దరు మెరిసిపోతున్నారు" అని ఎప్పుడూ అలాగా చాలా సెట్‌లో చాలా లైవ్లీగా ఉంటారు. ఇప్పుడు వారు అనారోగ్యం పాలైన తర్వాత ఇంత చాలా గ్యాప్ వచ్చిందా? అప్పుడెప్పుడైనా కలవడం గానీ, మాట్లాడడం గానీ జరిగిందా? చాలా సార్లు కలిసానండి. నేను చాలా సార్లు కలిసానండి. 2 మంత్స్ బ్యాక్ కూడా కలిసాము. నేను రెగ్యులర్‌గా కలుస్తానండి. ఎందుకంటే పాత వాళ్ళమే కదండీ. మాకు తెలిసిందంతా బంధుత్వాలు, బాంధవ్యాలు అంతే. అలా కాదు. మామూలుగా మాట్లాడతారు. చాలా కామెడీగా, చాలా జోవియల్‌గా ఉంటారు. ఆయన సెట్‌లో ఉంటే మనం నవ్వుతూ ఉండొచ్చు. మన కడుపు ఉబ్బిపోతుంది. మనం సీరియస్ యాక్షన్ చేస్తున్నా కూడా కావాలని నవ్వించి, "ఏయ్ బాబు కవితని నవ్విస్తాను చూడు ఇప్పుడు. ఏడుపు సీన్ కదా! చూడు కవిత 10 టేకులు తీస్తదంటారు." అలా ఛాలెంజ్‌లు చేసుకుంటారనమాట. అంటే ఆయన ఏదో జోకులు చెప్తే నేను ఆ సీరియస్ సీను నేను చేయలేకుండా ఉంటానని. సో, ఆయన మరణ వార్త వినంగానే ఫస్ట్ అంటే మీకు ఎవరు చెప్పారు? టీవీల ద్వారా తెలుసుకున్నారా? ద్వారానే తెలిసిందండి. అలాగే ప్రెస్ వాళ్ళు కూడా కొంతమంది కాల్ చేసి ఇలా జరిగిందని చెప్పడం జరిగింది. యాక్చువల్‌గా నేను రాకూడదు అనుకున్నాను. కానీ మా కుటుంబ సభ్యుడిగా నా బాధ్యత. అందుకని వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. యెస్, అంటే చాలా సీనియర్ ఆర్టిస్ట్‌గా కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆయన షూటింగ్ సమయంలో కూడా చాలా జోవియల్‌గా ఉండేవారు. అందరినీ సరదాగా నవ్వించేవారు. ఏదైనా సీన్ ఎంత కష్టతరమైన సీన్ అయినా సరే, ఆ సీన్ చేసిన తర్వాత మళ్ళీ సాధారణంగా మారిపోవడం, సాధారణంగా అందరితో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కోట శ్రీనివాసరావు కొనసాగించేవారంటూ కవిత గుర్తు చేసుకుంటున్నారు.